దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. మీకోసం, మీ కుటుంబాల కోసం ఆత్మీయంగా ఉండాలని, దీవించబడాలని, దేవుని విశ్వాసిస్తారని, బలపరుస్తారని మా దైవ జమదారగాని దినములో ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, మీరందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి ప్రభా. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, విదేశాలు, ప్రదేశాలు, ఆయా ప్రాంతాలు ఎక్కడున్నా దీవించి కనికరి చూపించి సహాయం తెచ్చండి. మస్కట్, సలాలా, దుబాయ్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, సౌదీ, నాయన ఏ దేశంలో ఉన్న ప్రభా, తెలుగు ఆత్మీయులు ప్రభా బలపరచండి, దీవించండి. ప్రతి సంఘంలో బిడ్డలందరూ ప్రభా దైవజనతో మాట్లాడి సంఘ ప్రభా వాళ్ళందరూ దీవించి ఆశ్చర్యకరమైన మహిమలు పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుని యందు మనం శ్వాసించాలి. ఆయన మార్గం ఉండాలి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఆయన క్షేమలో ఆయన ప్రేమించేవాడు, నడిపించేవాడు, ఆదరించేవాడు. అలాగే ప్రభువా, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. అయా నాయన సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. ఆయన దినములను సంఘం కోసం ప్రభా ఎక్కడ ఉన్నా, ఏ సంఘములో ఉన్నా దీవునిగా దీవించి ఆశ్చర్యకరమైన దయచేయండి. అయా నాయన మరి అలాగే ప్రభా ప్రతి రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తాం. వాళ్ళ కుటుంబంతా క్షేమంగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచని దీవించండి. ఇండియా కోసం ప్రార్థిస్తాం, క్షేమంగా ఉన్నట్లుగా దయచేయండి, సహాయం అందించమని. అలాగే ప్రభా మరి జాబులు చేస్తుండగా ప్రభా జాబులు చేసిన వాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు, అయ్యా కూలి పనులు, రైతులు, వ్యవసాయ రైతులు, కూలి పనులు, నాయన నిరుపేదలు నాన్న ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ కష్టములను తోడుగొండి నీ సాక్షిగా సజీవులించి నాయన అన్ని దినములో ప్రభా సహాయం అందించండి. అయా కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రేమించడానికి కృపగల దేవాన్ని సహాయం అందించమని, మేలు చేయమని, సాక్షిగా వాడుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రాయజులండి, అందరికీ వందనాలు. మరి గతం కొన్ని ప్రాముఖ్యమైన చెప్పుకొచ్చాను. సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అని 10 మాటల్లోనూ 4 మాటలు ధ్యానించాను. మరి యూట్యూబ్లో చూడండి, మీకు అన్ని విషయాలు ఆ మాటలు ఉంటాయి. 4 మాటలు ధ్యానించాను సంఘంలో ఎలా ఉండాలి ఏంటని. ఇప్పుడు 5వ మాట ధ్యానించాలని ఆశపడుతున్నాను. ప్రియమిట్లారా, సోదరా, సంఘములో మనం ఎలా ఉండాలి? పరిశుద్ధ సంఘం. ఈ సంఘములో, పరిశుద్ధ సంఘంలో ప్రతి స్త్రీ అయినా, ప్రతి పురుషైనా, ప్రతి తల్లి, తండ్రి, భార్య, బిడ్డలైనా సంఘములో ఎలా ఉండాలి అని కొన్ని ప్రాముఖ్య విషయాలు చెప్పుకొచ్చాను. ఇది 5వ మాట. రోమా 12:16. ఈ రోమా 12:16లను తగ్గిన వాటి యందు అక్షిత్తులై ఉండండి. ఇది 5వ మాట అండి. తగ్గిన వారు అక్షిత్తులై ఉండండి. రోమా 12:16. తగ్గిన వాటి యందు అక్షిత్తులై ఉండండి అంటే మన హృదయంలో ఉన్న బుద్ధి హృదయంలో మార్పు వస్తుంది. మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. మనం ఎప్పుడు కూడా సంఘములో ఉన్నామంటే, సంఘములో మన పరిశుద్ధులాగా ఉన్నామంటే నేనే బుద్ధిమంతుడు ఎప్పుడు అనుకోవద్దు. ఇది బైబిల్ మాట. కీడుకు ప్రతి కీడెవరని చెయ్యవద్దు. సంఘములో ఉన్న ప్రతి కీడికి చెయ్యవద్దు. కీడికి కీడి చేస్తే మనుషులందరూ దుఃఖుడికి ఏకమైన వాటికి ఆలోచన కలిగి ఉండండి.
ఏ కీడికి ఆ కీడికి మనసయ్యవద్దు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండి అక్షిత్తులై నడిపించాలి. సంఘం అందరికీ నడిపించేది పరిశుద్ధ సంఘం. పరిశుద్ధ సంఘం దేవుడు ఆజ్ఞాపించింది. ఒక శిరస్సుగా ఏర్పాట్లు చేశాడు. ప్రియమిత్రులారా, మరి దీవించండి, మిమ్మల్ని హింసించిన వారు దీవించండి. ఎవరైనా సంఘములకైతే హింసించబడ్డరా, దీవించండి. కానీ శపించవద్దు. సంతోషించిన వారితో సంతోషించండి. సంఘములో ఏదైనా మరి దేవుడు సాక్షిగా, దేవుడు కోణముగా, దేవుడు సంపూర్ణంగా ఉండాలంటే, వాళ్ళ సంతోషము గానం ఉండాలంటే వాళ్ళు సంతోషించండి. మీరు సంతోషంగా వెళ్ళినట్టు మీరు సంతోషించండి. దేవుని సంఘములు ఏర్పాటు చేసుకున్న ఇది లక్ష్యమైన మాట. ఏడుసు వాళ్ళతో ఏడవండి, ఒకరితో ఒకరికి మనసు కలిగి ఉండండి. ఏడుసు వాళ్ళతో ఏడవండి. కానీ సంఘములో వచ్చిన ఏడుసు వాళ్ళు అలా సంఘములను కష్టం వచ్చిందేమో, బాధ వచ్చిందేమో, కన్నీరు వచ్చిందేమో, కానీ ఏడవండి. నా సన్నిధి పరిశుద్ధ సంఘం. రాయండి, సమస్త జానుములారా, నా ఎందుకు మీకు విశ్రాంతిని కలగజేసిన వాడు నా ప్రభు ఒక్కడి సాధ్యమవుతుంది. మీకు విశ్రాంతి కావాలా? అవుది. మీకు సంతోషము కావాలా? అది ఆనంద తైలముతో మీకు ఇస్తా, రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రులారా, ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. ఏకతగడ ప్రార్థించాలి. ప్రార్థనలో విజయం, ప్రార్థనలో శక్తి, ప్రార్థనలో పవర్, ప్రార్థనలోను నీ ఘనమైన కార్యములు విజయించాలన్నా నీకు ఎన్నో సాతాను ఎలా మరి సాతాను కూడా ఎన్ని విడికలు పెట్టినా కానీ, సంఖ్యలను బంధించినా కానీ ప్రార్థన విజయ పొందాలంటే ఒకే ఒక సాధ్యమవుతుంది. శ్రద్ధ కలిగే ఇచ్చుకుంటా దేవుని యందు ఉండాలి. ప్రియమిత్రులారా, సహోదరులారా, ఏకమైన వాటికి ఆలోచన కలిగి ఉండండి. సాక్ష్యమైతే మీ శాతను మట్టినట్టుకు సమస్తములతో మనుషులతో సమాధానంగా ఉండాలి. సంఘం ఒక పవిత్రమైన ఉందంటే మనుషులతో ఒకరితో ఒకరుగా సంతోషము కలడు, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలండి. ప్రియులారా, మీరే పగ తీర్చుకున్నట్టు మీరే హింస తీర్చుకుంటే, పగ తీర్చుకుంటే దేవుడు ఉగ్రత చోట వస్తుంది. ఆ ఉగ్రత రాక మునిపే మీరు పగ తీర్చుకుంటే నేను ఏ ఫలం కూడా మీకు ఇవ్వడం. ప్రతి ఫలం ఇవ్వాలంటే, ప్రతి ఫలం దేవుడికి మీకు ఇవ్వాలంటే, విజయం పొందాలంటే దేవుని పరిశుద్ధంగా సంఘములు ఏర్పాటు చేసుకున్న మీకు సంతోషించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రులారా, పగ తీర్చుండగా నా పని మీ ఉగ్రత ఉందా? దేవుడి పగ తీర్చుకుంటాడండి. పగ ఉగ్రతతో ఒకరితో శ్రమించద్దు, ఒకరితో నువ్వు వద్దు. దేవుని యందు విశ్వాసించి ప్రతి మార్గములో నడిచిన ఎడల నువ్వు సంతోషంగా కారణముంటావు. అదే విషయంలోనూ కాబట్టి నీ శత్రువులు ఆజ్ఞలు కలిగి ఉంటే ఇంటికి తీసి పోయి పెట్టండి. శత్రువులు ఉన్నారా? వాళ్ళ ప్రేమించు, ఇంటికి తీసుకెళ్ళు, భోజనం పెట్టు, తృప్తిగా సంతోషముతో నీకు 1000 రెట్టింపులు వస్తాయి. ప్రతిఫలం, విజయం, సంతోషం, ఆనందం. ఆ శత్రువుడు నీతో సహవాసం, సమాధానం, ఐక్యత, విజయము నీకు అనుగ్రహిస్తాడు. ఎంతమంది ఉగ్రతన్నా నీ శత్రువులు తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి భోజనం పెట్టావనుకో, ప్రతిఫలం నువ్వు రుచికమైన చూస్తావు. ప్రియమిత్రులారా, నీ సహోదరురా, భోజనం పెట్టు, దుప్పుకొని ఉంటే దాహం ఇచ్చు. ఎవరికైనా దాహం అయితే మన ప్రభువు అలాగే మరి ప్రభువు మరి దాహం అని అంటే ఒక స్త్రీ వచ్చి దాహం ఇచ్చింది, నుయ్యికరి వెళ్ళి. ఇంతకని ప్రభు అనుకోలేదు, దాహం తీర్చాలి, ప్రభు దృష్టికి అనుకూలమైన ప్రేమ చూపించాలి, కానీ ఉగ్రత కాదండి. అదే మాటలు కలిగి కొంది. ప్రియమిత్రులారా, సహోదరులారా, అతని తల మీద నొప్పులకు గొప్పగా చెదిరిపోను. ఏ విషయాలు సరే తల మీద ఉన్నానుకో కుప్పలుగా నిప్పులన్నీ తొలగిపోతాయండి.
పోదురు. కీడు వలన జయించుట నీకు మేలు చేత కీడుకు జయించును. కానీ కీడు వలన జయించాలంటే, ఆ కీడు వలన విజయం పొందాలంటే మేలు చేయాలి. నువ్వు శత్రువులు ప్రేమించి ఇంటికి భోజనం పెట్టి మేలు చేతనే జయం విజయం నీవే పొందుకుంటావు. నా ప్రభువు నీతోనే పలకిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సహోదరురా, ఇది ఐదో మాట. ఐదో మాట ఏంటంటే, తగ్గిన వాటి యందు ఆసక్తులై ఉండాలి. దేవుని మందిరములోను సంఘములో ఉన్న వారికి ఎలా ఉండాలంటే, తన తగ్గించుకున్నవాడే దేవుడు హెచ్చించక చేస్తాడు. ఇది ఐదో మాట. మరి ఆరో మాట వెళ్ళిపోతామండి. ఆరో మాట 1 కొరింథీయులు 14:20. ఇది ఆరో మాట అండి. బుద్ధి విషయములై పెద్దవారై ఉండాలి. బుద్ధి విషయంలో పెద్దవారై ఉండాలి. ఇది ఆరో మాట. సంఘములో ఉన్న పెద్దవారును బుద్ధి విషయములను మనం ఉండాలి. అదే అన్నారు. 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై చిన్న పిల్లల కాక దుష్టిష్టమత విషయములై శిశువుగా ఉండండి. బుద్ధి విషయములను మన పసి పిల్లలాగా ఉండాలి. పసి పిల్లలాగా జీవించాలి. శిశువులాగా ఉండండి. బుద్ధి విషయములై పెద్దవారై ఉండండి. మానవత్వంతో పెద్దవారు ఎలా ఉంటారండి? ప్రేమ పూర్ణంగా ఉంటారు. పెద్దవాళ్ళు మరి దేవుడిని ఎలా ప్రేమించాలి అని చిన్నపిల్లలకి మరి ప్రతి స్టూడెంట్స్ కూడా చెప్తారు. మాస్టర్ కూడా చెప్తారు. అమ్మా, మీ తల్లి మాట వింటున్నావా, తండ్రి మాట వింటున్నావా అని మాస్టర్ చెప్తే, కొంతమంది పిల్లలు బుద్ధి కలిగి విషయంలో అమ్మ నాన్న తల్లి తండ్రిని ప్రేమతో మనం ఉండాలి, గౌరవించాలని మరి పిల్లలు ఆసక్తిగా ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, సోదరా, తల్లి తండ్రులు నీకు ప్రేమతో పంచారు. వాళ్ళ ప్రేమతో పంచి వాళ్ళ విజయం పొందాలి. నీ దేవుడు సంఘములోను చిన్న పిల్లలకి ఎలాగ పెంచుకుంటా వచ్చి పెద్దవారికై ఉన్నారో, పెద్ద విషయంలో బుద్ధివారికై ఉండండి ఉంది. దుష్టిష్టం విషయములైనా మన హృదయంలోనూ క్రియ, మానవత్వం, ప్రేమ ఇలా ఉండాలి. కానీ చెడిపోయే మార్గం దుష్టిష్టము అలా క్రియలు రాకూడదు. దేవుడి విషయములను శిశువుగా ఎలా అంగీకరించాడో, దేవుడి ఆత్మ మరి ఎలాగ అంగీకరించి శిశువుగా మరి ఏర్పాటు చేసి యేసు క్రీస్తు అని ఏర్పాటు చేశారో, మన కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రేమించనకై పెద్దవాళ్ళుగా మన బుద్ధి కలిగవై ఉండాలి. సంఘములో ఉండి ప్రతి విశ్వాసము నేను చెప్తున్నాను. ప్రియమిట్లారా, సోదరా, అన్య భాషములో మాటలాడు జనుల దారకునకు, పరస జనులకు, పెదవ దారునకు, ఈ జనములకు మాట్లాడుదురు. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. కానీ దేవుడు జనములో ఉన్న ఏ క్రియలో ఉన్నా దేవుని యందు సంఘములో ఎలా మాట్లాడాలంటే, మన దేవుడు చేసిన ఏర్పాటు సంఘములో ఉన్న మన హృదయములో ఉన్న బుద్ధి కలివరమై మాట్లాడాలి. దేవుడు మేలు చేశాడు, దేవుడు విజ్ఞాపనతో ఉండడం, దేవుడి సహవాసం ఉండడం, దేవుడి జ్ఞాపకం చేసుకుని ఆయన చేసే క్రియలు బట్టి మన బుద్ధి కలిగరువై సంఘములో ఉన్నవాగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మనం చేస్తాను. సహోదరులారా, మన ఉన్నా ఏ సంఘములో ఉన్నా, ఆ భాషలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇతరులు బోధించుకున్నా, పక్కుంటి వలన ఎక్కడ ఉన్నా, మన దేవుడు విజ్ఞాపం విశ్వాసముగా సంఘములు ఉన్నట్టు బుద్ధి కలవరమై మనం ఉండాలి. దేవుడు అప్పుడే నిన్ను హెచ్చించి చేస్తాడు. మరి ఈ 2 మాటలు మరి ధ్యానించాను. మరి కణా విషయాలు తర్వాత ధ్యానిస్తానండి. మరి మనం ఏముండాలండి? తగ్గింటి వారే ఆ శక్తి ఉండాలి. 5వ మాట. 6వ మాట,
బుద్ధి విషయములోను పెద్దవారవై ఉండాలి. ఈ రెండు మాటలో మరి సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలని అనే మాట మరి ఇలా ఉండాలని దేవుడు మీతోనే ఇప్పటిదాకా పలకరించారు. ప్రేమ బిడ్డలారా, సోదరా, మన హృదయంలో ఉన్న మరి మనస్తత్వం మరి ప్రేమ కలిగి విశ్వాసం కలిగి దేవుని యందు సంఘములో కలిగి ఉంటే దేవుడు నిన్ను పట్టుకుని హెచ్చించి చేస్తాడు. అప్పుడే నిన్ను ఘనపరిచిన వాడు, సిద్ధపరిచినాడు. నా ప్రభు ఒక్కడి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను కాక. ఆమేన్. అందరికి వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాది స్తోత్రాలు తండ్రి. అయినా సంఘములో ఎలా ఉండాలని నేర్పించే ప్రభానైనా అయా ప్రభా, అయా గత నాలుగు మాటలు నేర్పించే ప్రభా, ఇప్పుడు 5వ మాట 6వ మాట ప్రభానైనా అయా తగ్గించిన వారే అక్షతలు ఎలా ఉండాలని నేర్పించే తండ్రినైనా అయా బుద్ధి విషయాలు పెద్దవారవై ఎలా ఉండాలని 6వ మాట నేర్పించే తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. కృపగల దేవానికి వందనాలు తండ్రి. మా సంఘాల సహోదరులను ప్రేమించండి, ఆసక్తిగా తెచ్చండి, సహాయం తెచ్చండి ప్రభా. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ నివసించినా ప్రతి జీవులతో కాల కష్టములను నడిపించండి, సహాయం తెచ్చండి. మాస్కట్, సలాలా, దుబాయ్, ఖత్తర్, బెహ్రాన్, ప్రభా, సింగపూర్, మలేసియా, సౌదీ నాయన ప్రతి సంఘాల కోసం, ప్రతి దైవజనుల కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయం తెచ్చండి. అయ్యా తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజనుల ప్రభా, ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. ఆత్మీయులుగా తెచ్చండి. ప్రతి రాజకీయానికి దీవించండి, ఆశ్రయించండి ప్రభా. అయా ప్రతి రైతులు ప్రభా, జాబులు చేసిన వాళ్ళు ప్రభా, ప్రతి బిడ్డల్ని చదువుకున్న వాళ్ళు, జాబు లేని వాళ్ళు, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య విషయంలో అయ్యా నైనా మరి ఎవరి వాళ్ళ బలహీత ఉన్నారో ఆ బలహీత తీసివేసి ఏ శ్రమంలో లయపరచండి, ఏ శ్రమలు ప్రభా స్వస్థపరచమని, గొప్ప మేలు చేయమని, సాక్షిగా వాడుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు ప్రార్థనీకే సమర్పించు అప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించాలండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్. అందరికి వందనాలండి.